హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను అను. వద్దు కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. మా ఇంకా బైక్ వస్తున్నారు. ఏమైంది ఏమైంది పోతున్నామా? హ్యాపీ కార్లో ఎట్లా పోతున్నామంటే హ్యాపీ. ఖుషి దిగవా? చూడండి ఏంది బాబు ఇది? కాళ్ళు ఎటన్నా పోనీ దీన్ని నడవనీయకుండా వేద్దామనే కదా ముళ్ళ కంప దగ్గర నాపినావు కారు. వచ్చే మార్నింగ్ అయితే 7 అవుతుంది అనమాట. ఈరోజు వచ్చేసి 5 o'clockకే లేపారు. పొలంకి వెళ్దాము, ఎండ కొడుతుంది కదా ఎండాకాలం అని చెప్పేసి పొద్దున్నే కలుపు తీద్దామని చెప్పేసి కొరిపే పట్టుకొని అయితే వచ్చిన పొలంకి. ఇప్పటిదాకైతే పొలం పనులు ఏం చేయలేదు లేండి, కానీ పొలంకి అయితే వచ్చేసినాం. వస్తూ మధ్యలోనే కూలీ వాళ్ళు ఉంటారు కదా, సో వర్క్ చేయడానికి వాళ్ళని కూడా తీసుకొని వచ్చినాం అనమాట. సో ఇవన్నీ గోగి పూల చెట్టు మొత్తం ఎంత బాగుంది, మొత్తం మార్నింగ్ వ్యూ సూపర్. ఇవ్వండి గోగి పూలు చూసారా ఎట్లా ఎట్లా తెంపండి, తెంపి వచ్చు కదా. గోగి పూలలో మధ్యలో అది వస్తాయి కదా తేనె, సో బాగుంటది. పొద్దునైతే తేనె ఇంకా బాగుంటది అంట. తెస్తున్నా. ఐ లవ్ యూ బాబా ఇగో ఐ లవ్ యూ బాబా. తిరుపతి బావాలనంటే ఎక్కించుకురాపో వెళ్ళు తొందర. ఇగోండి చుట్టూ ఫారెస్ట్ ఏరియా అనమాట మాకు ఇక్కడ, గ్రీనరీ. అతను వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఇగోండి పిట్టలు చూసి వెళ్తున్నా. పొద్దున్నే వాటర్ పెట్టినారు. సో మొత్తం ఇవ్వండి వాటర్ పడుతున్నారు. అటు సైడ్ అంతా ఉల్లిగడ్డలు అనమాట. ఉల్లిగడ్డలు అయింది, ఎల్లిగడ్డలు పెట్టినారు. చిక్కుడు చెట్లు అత్తమ్మాలు అయితే వెళ్ళిపోయినారు ముందే. అమ్మాయిల చెట్లు ఉన్నాయి కదా పొలంలో, అక్కడక్కడ మార్నింగ్ అయితే వాటర్ పట్టేస్తున్నారు. అయ్యారమ్మ ఇక్కడ మొత్తం బురదనే ఉంది. ఎట్లా నడవలో ఏందో. ఈ చెప్పులు వేసుకొని వస్తే ఇదే బాధ, అందుకని చెప్పులు లేకుండా రావాలి పొలానికి వస్తే. పెడతావు ఖుషి. అది ఏం చేస్తున్నావు నువ్వు కూడా తీస్తున్నావు? అబ్బా అబ్బా తీసే అయిపోయింది, ఇక కలుపు తీసినట్టే. ఖుషి
ఇవన్నీ ఇక్కడైతే తీసేస్తున్నారు అనమాట. కలిపి సైడ్ హాఫ్ అయితే అయిపోయింది. అమ్మమ్మ కాదు నానమ్మ. ఇగోండి ఇక్కడ నానమ్మ కూడా తీసేస్తుందంట, ఖుషి కూడా తీస్తుంది. ఇగోండి కుచ్చుకపోతుంది, ముందుకెళ్ళు. ఇగోండి ఇక్కడైతే వీళ్ళు కూడా తీసేస్తున్నారు. ఈ బావాళ్ళు అయితే ఇంకొచ్చేటట్లు లేరత్తమ్మ, కారు తీసుకుపోయిండు అటే ఉన్నాడు. ఇక అక్క ఉన్న బావ మామయ్య కూడా రాలే ఇంకా. సో సార్ ఏం వండిందో ఇవాళ ఫాస్టింగేనా, ఏం వండుతుంది? ఇగోండి చుట్టూ సరౌండింగ్ వ్యూ చూడండి, పొలం చుట్టూ మాకు ఫారెస్ట్ ఏరియాని. ఇందాకైతే నెమ్మది వచ్చి వెళ్ళింది సైడ్కి. ఇగోండి మా అక్కనైతే ఎంత తొందర వచ్చిందో, తొందర రమ్మని చెప్పేసి వెనక నుంచి మెల్లగా వస్తుంది. బండి లేకపోతే ఎప్పుడు పంపించినాం కారు, ఇప్పటిదాకా రాలేరు మీరు. కారు పంపించినా కూడా అబ్బా ఇక మాకు తెల్లారింది ఇక సోమవారం. ఇవ్వండి రిషి వచ్చి రాగా నరిచెల్లతో నాటుతుంది. టవల్ కూడా ఉంది ముందు. పాపా అక్కడ పెట్టరా పాప, చెల్లి ఆడుకుంటుంది. ఖుషి పెద్ద వచ్చిండు, ముందే వచ్చాం. రాకపోతే రా రా అని అంటారు. ఏ ఖుషి ఏం చేస్తున్నావు? ఎండలు ఏడు తిరుగుతున్నావు నువ్వు? అక్కడ కూర్చోపో నీడలా. ఇక ఈ పొట్టోడు కూడా ఇస్తుండు. పొట్టోడు కదా ఖుషి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అన్న ఆయిల్ ఫామ్ పూలని పీకి కడేసింది అన్నారు కదా, ఏది మరి పూలు కనిపిస్తలేవు, పడేసినాయి. లేదు అక్కడ ఉండే దీనికి, ఇక్కడ లేదు. ఇగో ఇక్కడ ఆరేసిండు. ఈ పూలన్నీ వీకేసిండ్రు, ఫస్ట్ కోతాయి. ఖుషి నువ్వు ఏటొస్తున్నావు? నువ్వు ఏటొస్తున్నావు? మమ్మీ నువ్వు ఏటొస్తున్నావు? ఇట్లా కూర్చొని చెప్తారా? ఓ అదే మీ చెల్లెకి ఏం నేర్పిస్తున్నావు? కలుపు చూడు ఎట్లా కూర్చుంది చూడు. ఖుషి అంతేనా? బాగా పని చేస్తున్నట్టున్నావుగా. బాగా పని చేస్తున్నావు. ఏం మోసుకుపోతున్నాయి గంత పెద్దగా తల మీద? ఏదో మందు బస్తా ఎత్తుకుపోతున్నట్టు. ఏమనుకుంటున్నావురా? మెల్లమెల్ల తినరా, గొంతులో తట్టుకుంటుంది. ఖుషి ఇది దుద్దు పోతుంది దాంట్లో. ఇగో మా నాన్న వచ్చి ఇప్పుడు వచ్చిండు, సినిమా చూస్తుండు అక్కడ. ఖుషి తిను
అలసిపోయిన నువ్వు తినాలి. నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ నిన్న తిన్నావుగా? నిన్న ఫాస్టింగ్ నాకు. నిన్న మొన్న మీరే తిన్నారు. ఏమైంది ఎండలో కూర్చున్నావు అటు ఇటు చేసి? పెద్ద చెట్టు పెట్టినాం, ఇక్కడ వృక్షమైంది. ఇక్కడ వడ్డిస్తుంది మా అమ్మ. ఖుషి నువ్వేం తింటున్నది? జల్లి ఆగో అటు ఇటు చేసి ఎట్లా నువ్వు తిన్నావుగా? అరే డుంపుగా ఏం చెప్తున్నావు? ఇగో మంచిగా నీడకి కింద వేసుకొని మంచిగా కూర్చొని తింటుర్రు. ఎండ బాగా కొడుతుంది. ఖుషి కూర్చో మమ్మీ, కూర్చో అక్కడ తాత దగ్గర కూర్చో. దిగాలో కాడో సిటీది. ఖుషి ఇది ఫస్ట్ టైం కావచ్చు ఇక్కడ కూర్చొని తిండు. అట్లా ఇది పని చేసుకుంటా తినుడు. చెరుమా ఏమైంది ఖుషి? తాత ఏమంటుండు? ఏమైంది? ఆమె తింటుంది. రారాదు మరి దా మన ఇక్కడ కూర్చుందా, దా ఇక్కడ కూర్చొని తిందా ఖుషి. ఖుషి ఇక్కడ ఏయ్ ఖుషి ఏమైంది మేడం? అలసిపోయినావా? అక్కడ నీ బిడ్డ చూడు ఆ బొమ్మను పట్టుకొని వండుకుంటుంది, నువ్వేమో ఇక్కడికి వచ్చి వండుకుంటాను వస్తావు. చక్కెర వస్తుంది. అదేమంటారు కలుపు తీసుడు అయితే సగం మాడైతే అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం, 2 అవుతుంది. ఖుషి అయితే ఏం తినలేదు, అన్నం తీసుకొచ్చినా కానీ అసలు అన్నం తినలేదు, ఏం తినలేదు. అందుకోసమనే బుర్రు అని ఉరికొచ్చేసిండు. వెళ్తున్నాం మొత్తానికి ఇంటికి. మొత్తం నీళ్ళల్లో ఆడిండు, ఆ బోర్ పంపు దగ్గర పోయిండు. ఫస్ట్ పెద్దోడు సురి వేసిండు. రిషి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నాం. చిక్కుడుకాయలు పనికి వచ్చిన వాళ్ళు తెంపుకొని పోతారు. బావా చిక్కుడుకాయలు తెంపుకోపోతారు. కూర కోసం పనికి వచ్చినట్టు అయినా కూర కోసం చిక్కుడుకాయలు తెంపుకుంటారు. తీగలు వచ్చిన సవరాన్ని తెచ్చియా. ఇంకా మమ్మీ కొడుకు తెంపుతాడు. మమ్మీ ఇటు సైడ్ అయితే ఉల్లినారు అని పెట్టావు కదా, సో ఉల్లినారు అక్కడ దాకా ఉంది. తుమ్ము పద ఇట్లా కించిన అర్థం అంటే ఇగోండి నీళ్ళు పెట్టిండు బావా. పామాయిల్ చెట్లకు పెట్టేసరికి అయింది. ఇగోండి ఇది వెల్లుల్లిలో కూడా వాటర్ పట్టేసినారు. కారు అక్కడ పెట్టేసినాం అనమాట. ఈడ మనకు దాటరాదు, బాగా పెద్దగా ఉంది నీళ్ళు. ఇట్లా పోదాంప, ఇట్లా రారా, ఇట్లా ఇగో దాటత్తా అట్లా రా. కాయతమ్మా पान ग खसर नाचनेर पान ग कांदा पण आता వెళ్ళిపోయాకులు దింపుకొస్తాను. हड़ो कुंडी तोड़े जलिए वसन ये रानी हेंगती पद
అబ్బా అవి బండే అక్క అత్త కూడా అంతేనా ఖుషిగాడు లాస్ట్గా దిగడం రా బావా ఇక్కడైతే ఇవ్వండి మా తోటి కూడా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అక్క వాళ్ళ ఇంటికి మోటరే అక్క కాలుగా చేతులు కడుక్కున్నాం అంత బూడ బూడ వండుతున్నాయి జ్యూస్ పట్టుకో పాప జ్యూస్ 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 అండి ఫైనల్లీ అయితే ఇంట్లోకి అయితే వచ్చేసినాం అనమాట ఫుల్ ఎండ కొడుతుంది సో వస్తూ జ్యూస్ పల్పి అండ్ స్ప్రైట్ అయితే తీసుకొచ్చినారు ఖుషి రాగానే ఉయ్యాలని పట్టింది ఉయ్యాలు ఊతుంది ఖుషి ఎక్కడున్నావు ఖుషి ఎక్కడున్నావు ఉన్నావా సరే సరే బజో బజో మరి బజో చినుగుతుంది బజో బజో బెట్ట బజో ఇవ్వండి ఇక్కడైతే ఇప్పటిదాకా బాగా పైన గుణపెంకలు కోతులు తీసేస్తున్నాయని చెప్పేసి అన్నా కదా సో దాన్ని అయితే మొత్తం సెట్ చేసేసినారు ఇలా ఇంట్లో ఉండే అన్నయ్య ఇప్పుడైతే ఇవ్వండి కొంచెం రిలాక్సింగ్ కోసం అని చెప్పేసి స్ప్రైట్ అయితే తెచ్చుకున్నారనమాట సో అదైతే వేసేస్తున్నారు ఖుషి మాట్లాడుతుందట చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నీ మైదాకు చెప్పి ఇందాక ఖుషి అయితే ఇగోండి బర్త్డే రేపు బర్త్డే అని చెప్పేసి మైదాకు కూడా పెట్టేసుకుంది అనమాట ఏది చూపి బెట చిక్క చూపి మంచిగా చూపి చిక్క అంటే బొట్టు చూపిస్తుంది చేతులకు మైదాకు చూపి మంచిగా సూపర్ ఉంది ఇగో మైదాకు పెట్టేసుకుందంట చూపియండి అని చెప్పేసి అయితే అంటుంది అండ్ ఇగోండి ఈవినింగ్ వంట కూడా వేసేసిన ఇక్కడ చపాతి అండ్ ఎండు చేపల కర్రీ అయితే చేసేసాము సో అత్తమ్మకు ఫాస్టింగ్ అని చెప్పేసి ఖుషి చపాతి అటు ఇయ్యు ఖుషి పాపకట ఒక చపాతీ పెట్ట నువ్వు చేస్తలే ఇవన్నీ చపాతీలు అయితే చేసేసిన అనమాట అండ్ అత్తమ్మను పప్పుతో తినేస్తుంది ఫాస్టింగ్ అని చెప్పేసి మా మమ్మీ నువ్వు వడ్డిస్తున్నావా ఓకే వడ్డించి మామయ్యనేమో ఇక్కడ మా బావ వాళ్ళ ఇంట్లో దావత్ ఉందంటే తినడానికి అక్కడికి వెళ్ళినారనమాట సో మేము ముగ్గురమే ఉన్నాం ప్రజెంట్ ఇవ్వండి ప్రజెంట్ అయితే మేము ముగ్గురమే ఉన్నాము తినేస్తున్నాం కూడా ఇదే అండి వీడియో ఈరోజు అయితే మొత్తం పొలంలో ఎండ బాగా కొట్టేసరికి కండు తిప్పుతున్నట్టు అవుతుంది హెడేక్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది అసలు ఎప్పుడు ఇంత ఎండలో ఉండలేదు ఫస్ట్ టైం ఉండడం ఊహ తెలిసినప్పటి నుంచి అది కూడా ఖుషి నేను ఇద్దరం పొలం దగ్గరనే ఉన్నాము ఆ రోజైతే ఎట్లా గడిచిపోయింది ఈ రోజు అయితే ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఖుషి బాయ్ చెప్పు ఖుషి బాయ్ ఉమా ఈ ఫ్లయింగ్ ఇస్ వెరీ గుడ్